హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ నాన్ స్టాప్ బ్రేకింగ్ న్యూస్కి స్వాగతం. మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో ప్రతి ఒక్కరు కూడా వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ అనే గంటను ఆన్లో పెట్టుకోండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, వీలైన త్వరగా వీడియో అందరూ కూడా షేర్ చేయడానికి ప్రయత్నించండి. ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అనేది ఉద్యోగులకు తీసుకురావడం జరిగింది. ఎప్పుడా అని ఎదురు చూస్తున్న డిఎన్ఎస్ అలవెన్స్ సంబంధించి తాజాగా లైన్ క్లియర్ కావడం జరిగింది. ఈరోజు క్యాబినెట్ భేటీలో వీటిపై నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీనికి సంబంధించిన తాజా సమాచారం మన ఈ యొక్క వీడియోలో తెలుసుకునే ప్రయత్నిద్దాము. ఉద్యోగులకు గుడ్ న్యూస్, 2 డిఏల విడుదలకు లైన్ క్లియర్. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఎప్పుడా అని ఎదురు చూస్తున్న కొన్నేళ్ల నిరీక్షణ ఎట్టకేలకు సాకారం అయితే రానే వచ్చింది. ఉద్యోగులకు సంబంధించిన 2 డిఏలను విడుదల చేస్తామని ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు, ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే అంగీకారానికి రావడం జరిగింది. ప్రస్తుతం ఒక డిఏను విడుదల చేస్తాము, మరో 6 నెలల్లో మరొక డిఏను విడుదల చేస్తాం, మొత్తంగా రెండు డిఏలను ఈ సంవత్సరం విడుదల చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది. దీనిపై లైన్ క్లియర్ అయిందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా హెల్త్ కార్డులకు సంబంధించి కూడా ఒక కీలక అప్డేట్ అయితే ప్రభుత్వం అయితే చెప్పుకోవడం జరిగింది. ప్రతి ప్రభుత్వ ఉద్యోగి ఒక 500 రూపాయలు ఇస్తే ప్రతి నెలకు వారికి ఒక హెల్త్ కార్డు అనేది ప్రొవైడ్ చేస్తారు. ఆ వచ్చిన అమౌంట్తో ఒక ట్రస్ట్ అనేది ఏర్పాటు చేసి ఆ ట్రస్ట్ ద్వారా అయితే వాళ్ళకు హెల్త్ సంబంధించిన ప్రాబ్లమ్స్ అన్నీ కూడా క్లియర్ అయితే చేయడానికి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అదేవిధంగా ప్రతి నెలకు దాదాపు 700 కోట్ల బడ్జెట్ అనేది పెండింగ్లో ఉన్న బకాయిలన్నీ కూడా విడుదల చేస్తామని కూడా ఈ యొక్క కేబినెట్ భేటీలో చర్చించడం జరిగింది. ఏది ఏమైనా ప్రభుత్వ ఉద్యోగులకు ఇది గొప్ప శుభ పరిణామంగా భావించవచ్చు. వీలైన త్వరగా ప్రతి ఒక్కరు కూడా వీడియో అనేది అందరూ కూడా షేర్ చేయించింది. కాబట్టి ఇప్పుడే వచ్చిన తాజా ఇన్ఫర్మేషన్ అండి. ప్రతి ఒక్కరు వీడియోను చూడండి, వీడియోతో షేర్ చేయండి. థ్యాంక్ యూ టు ఆల్.